హాయ్ అండి. మామిడికాయల సీజన్ అయితే వచ్చేసింది కదా! ఈ సీజన్‌లో చేసే పనులేంటి? సంవత్సరం రోజుల వరకు నిల్వ ఉండే పచ్చడండి. మళ్ళా మామిడికాయల సీజన్ వచ్చే వరకు తినాలి కదా! అందుకే ప్రతి ఒక్కరు మామిడికాయ పచ్చడి అయితే పెడతారు కదా! నేను కూడా ఈ మామిడికాయ పచ్చడి అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి. ఇదే మొదటిసారి మామిడికాయ పచ్చడి చేసినా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో కూడా చేసేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తెలియలేనోళ్ళు కూడా ఈజీ ప్రాసెస్‌లో అయితే చేసేసుకోవచ్చు. ముందుగుంట నేనైతే 1 కేజీ మామిడికాయలే చేశానండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కేజీ మామిడికాయలతో చేద్దామని చెప్పి నేను చేశాను. ఫస్ట్ టైం చేసిన పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్ట్‌గా వచ్చింది. ముందుగా మామిడికాయలని వాటర్‌లో వేసి నీట్‌గా కడిగేసుకొని దాన్ని అయితే తడి లేకుండా ఒక క్లాత్ అయితే తుడిసేసామండి. తుడిసేసిన తర్వాత ఇంకా మనకు పచ్చడికి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో ఇలా కట్ చేసుకోవాలండి. మా వారైతే ఇలాగా కట్ చేశారండి. మాకైతే ఇంత షేప్ సరిపోతుందని ఈ ముక్కలు అయితే కట్ చేశారు. ఎవరైనా సరే ఎంత కావాలంటే అంతే కట్ చేసుకోవచ్చు. మా వారైతే ఇంత సరిపోతాయిలే అని కట్ చేశారు. కట్ చేసిన తర్వాత చూడండి ఇన్ని ముక్కలు వచ్చాయి. ఈ ముక్కలు చెక్క మీద ఎట్టి కొట్టడం వల్ల చెక్కకున్న చెక్క ముక్కలు అయితే అంటుకుపోయాయండి. అంటుకుపోయిన తర్వాత ఇలా తుడిస్తే రావని చెప్పి మళ్ళీ వాటర్లో వేసి క్లీన్ చేసేస్తే నీట్గా అయిపోతాయి అని చెప్పి నేను మళ్ళీ వాటర్ తీసుకొని వాటర్లో అయితే నీట్గా క్లీన్ చేశానండి. తడి అంటకూడదని చెప్పేసి అంటారు కదా! అందుకని నేనైతే మళ్ళా వాటర్‌లో వేసి కడిగేసి మొత్తం క్లాత్‌తో తుడిసేసి ఇలాగైనా సరే తడి ఉండిపోద్దని చెప్పి ఒక 10 నిమిషాలు అయితే ఎండలో ఆరబోద్దామని చెప్పి ఒక క్లాత్ అయితే పరిచి ఇవైతే ఎండలో వేసానండి. మొత్తం నీరు పోయే వరకు అయితే ఇలా ఆరబెట్టేశాను. ఇలా ఎండలో వేయడం వల్ల ఉన్న కాడకి లేని కాడకి వాటర్ అయితే ఆరిపోద్ది. ముక్కలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అని చెప్పి నేనైతే ఇలా పైకొట్టుకొచ్చి ఎండలో అయితే ఆరబోసానండి. ఇవి ఎండి లోపల అయితే కిందకొచ్చి మసాలాలు అయితే రెడీ చేద్దామని నేను అల్లం వెల్లిపాయ తీసుకున్నానండి. కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొన్ని మెంతులు అయితే తీసేసుకొని ఫస్ట్ ఆవాలు వేపేసానండి. ఆవాలు వేపేసిన తర్వాత తీసేసుకొని జీలకర్ర కూడా వేపేసుకున్నాను. జీలకర్ర కూడా చిట్టుపట్లాడే వరకు వేపేసాను. వేపేసిన తర్వాత దాన్ని కూడా తీసేసుకొని ఇంకా మెంతులు ఉంటాయి కదా! ఈ మెంతులు కూడా కొంచెమే వేసుకున్నాను. అవి కూడా చిట్టుపట్లాడే వరకు వేగిపించేసాను. వేగిపోయిన తర్వాత అవి కూడా తీసేసుకున్నాను. ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నానండి. ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేద్దామని చెప్పి మిక్సీ పట్టేశాను. నేను దీంట్లో వేయడానికైతే కొంచెం కల్లుప్పు ఉంటుంది కదా! కల్లుప్పు అయితే తీసుకున్నాను. కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుందని కల్లుప్పు తీసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేసి దాంట్లో వేసేసుకున్నానండి. ఇంకా ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి ఇవి పచ్చడి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. ఇంకా మామిడికాయ ముక్కలు ఒకటే ఉండిపోయాయి కదా! అవి కూడా పైకి వెళ్ళి చూసేసరికి బాగా ఒట్టిగా అయితే ఆరిపోయి ఇవైతే తీసుకొచ్చేసాను. తీసుకొచ్చేసిన తర్వాత ఇగో నాకైతే ఈ ముక్కలు చూడండి ఎంత బాగా అసలు వాటర్ అయితే లేదు ఎక్కడనా. ఇంక ఈ పచ్చడి తయారు చేసడానికి చూడండి మసాలాలు, మామిడికాయ ముక్కలు అవన్నీ అయితే ఒక దగ్గర అయితే పెట్టాను. ఇవన్నీ ఒక్కొక్కటిగా కలుపుకుంటేనే పచ్చడి అయితే రెడీ అవుతుంది. రెడీ అయ్యే లోపలను పోపు కూడా పెట్టుకుందామని చెప్పి నేనైతే పోపుకి అయితే గ్యాస్ వెలిగించుకొని ఇంకా తాలింపు అయితే పెడుతున్నాను. ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఏడుగా ఉన్న ఆయిల్ అయితే వేయకూడదు కదా! అందుకే చల్లారివ్వాలి కదా! అందుకే నేను ముందుగుంట అయితే పోపు అయితే రెడీ చేసుకున్నాను. ముందుగుంట కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఎండుమిర్చి కూడా వేసాను నేను. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసాను. దాంట్లోనే జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ వేసేసుకొని ఫైనల్గా ఒలిచిపెట్టుకున్న ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా! ఆ ఎల్లుల్లిపాయలు కూడా దీంట్లోనే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ ఆయిల్లో బాగా పోపు మరగబెట్టేసి దాన్ని అయితే పక్కన పెట్టేశానండి. ఇన్ని తాలింపు పెట్టి పోపు అయితే రెడీ చేసుకున్నాం కదా! ఈ రెడీ చేసుకున్న పోపు అయితే ఇలాగ వచ్చింది. ఇది చల్లారనివ్వాలి కదా అని పక్కన అయితే పెట్టాను. పక్కన పెట్టి ఇంకా మామిడికాయ ముక్కలు అన్నీ ఒక్కొక్కటిగా కలుపుకుంటున్నాను. ముందుగుంటే ఒక కళాయి పెట్టి దాంట్లో మామిడికాయ ముక్కలు వేసి దాంట్లో టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసానండి. ఇంకా దంచి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా! ఈ మసాలాలు కూడా వేసేసి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి టేస్ట్ సరిపోయేంత కారం కూడా వేసేసాను. వేసేసిన తర్వాత కొంచెం మరిగించిన ఆయిల్ ఉంటుంది కదా! ఈ ఆయిల్ కూడా వేసేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకొని కొంచెం అటు ఇటుగానైతే గట్టి పెట్టి అయితే కలిపాను. చేయి పెడితే చాలామంది చేత్తో అయితే పాడవుతుంది. అందుకని చెప్పి నేను గట్టి పెట్టి అటు ఇటుగా కలిపాను. కలిపేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా! ఇంకా పోపు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా! ఆ పోపు కూడా చల్లారిపోయింది. ఇంక చల్లారిపోయిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లోనే ఆ పోపు కూడా వేసేసుకొని కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న నాకైతే కొంచెం ఆయిల్ అయితే తక్కువ వచ్చింది పచ్చడిలోకి. అందుకే మళ్ళీ కొంచెం ఆయిల్ మరిగించుకొని దీంట్లో అయితే వేసి కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడిని డబ్బాలో పెట్టి స్టోర్ చేయాలి కదా! అందుకని ఒక మంచి డబ్బా అయితే తీసుకొని డబ్బాలో అయితే మొత్తం పచ్చడి అయితే వేసేసానండి. వేసేసి ఒక 2-3 రోజుల తర్వాత చూస్తే పచ్చడి అయితే బాగా ఊరుతుంది. ఫైనల్గా
సింపుల్గా నాకైతే ఇంత పచ్చడి వచ్చింది. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా సరే పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్.